నమస్తే అన్న. చెప్పు. చందు గారు చనిపోయినప్పుడు ఏ టైంకి చనిపోయారు అనే విషయం తెలిసింది. ఇప్పుడు మీరు 10:30కి తెలిసింది. ఓకే. ఆత్మహత్య చేసుకోవడానికి వెనకాల ప్రధానంగా ఆయన ఎవరినైతే ప్రేమించి అభిమానంగా కలిసినటువంటి సహజీవనం చేసినటువంటి విషయం అందరికీ తెలిసింది. సో ఆవిడ చనిపోయిన తర్వాత ఈయన దాన్ని ఓర్చుకోలేక బాధతో చనిపోయినట్టుగా సూసైడ్ నోట్ ఉంది. సో ఇప్పుడు ఎట్లుంటుందమ్మా, 5-6 ఇయర్స్ నుంచి చాలా క్లోజ్నెస్ ఉంటుంది. ఎవరైనా మనకి నచ్చిన మనిషితో ఒక 6 సంవత్సరాలు క్లోజ్ ఉన్నాం, మన కళ్ళ ముందు చచ్చిపోతే ఎట్లుంటుంది? ఎక్కడో చచ్చిపోతే ఏమో మన 2 రోజులు ఉండి మన పని మనం చేసుకుంటాం. మన కళ్ళ ముందు చచ్చిపోతే అంత 6 ఇయర్స్ బాండింగ్, వాళ్ళు కో ఆర్టిస్టు, బయట వాళ్ళు కాదు కదా, కో ఆర్టిస్ట్. అప్పుడు ఎంత బాండింగ్ ఉంటే ఎంత ఆయన డిప్రెషన్లో పోయి ఉంటాడు. కాబట్టి నేను ఏంటంటే డిప్రెషన్ కావద్దు మనిషి, కానీ డిప్రెషన్లో నాకు వెళ్ళిపోయాడు. కానీ తొందరపడ్డాడు. ఆయన కెరియర్ చాలా చాలా మంచి కెరియర్. ఇప్పుడు దాదాపు ఒక 6-7 సీరియల్స్ చేస్తున్నాడు. మొన్న కార్తీక దీపం స్టార్ట్ అయింది. కార్తీక దీపం 2 స్టార్ట్ అయింది. దాంట్లో కూడా మంచి క్యారెక్టర్. రాధమ్మ కూతురు మంచి క్యారెక్టర్. అలా వైకుంఠపురం సీరియల్లో కూడా మంచి క్యారెక్టర్. సో సీరియల్స్ పరంగా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి ఈరోజు మన మధ్యన లేరు. సో అలాంటి విషయం అసలు జరుగుతుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. ప్రధానంగా ఆయన సూసైడ్ చేసుకోవడానికి కారణం డిప్రెషన్ కారణం అయి ఉండొచ్చా, లేదు ఇంకా చాలా చాలా రీజన్స్ ఉండి ఇది కూడా బలంగా దానికి చేకూరి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉండే ఉండంటారు. 100% డిప్రెషన్. వేరే కారణాలు ఏముంటాయి? ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాం అనుకో, సపోజ్, అది ఏమవుతుంది, మనం ప్రశ్న వేసే దాన్ని బట్టి ఉంటుంది. అవతల ప్రశ్న వేసి పొద్దున్న లేస్తే ఫోన్లు చేసి, అంటే ఓ వ్యక్తి ఎంబడి ఉన్నాడు కాబట్టి మనం మీడియా కానీ ఎవరైనా 10 సార్లు ఫోన్ చేస్తాం, అన్న ఎక్కడున్నావు ఇంటర్వ్యూ కావాలి. అది కొంతమంది ఏంటంటే ప్రశ్న మంచిగా ఉంటే ప్రాబ్లం లేదు, ప్రశ్న అది వేరే తీరంగా ఉంటే చెప్పలేక ఆయన ముందే చెయ్యి పెయిన్, ఇంకోటి ఆయన మెంటల్లీ ఫిక్స్ కాలే. అంటే ఆయన సూసైడ్ నోట్లో ఆయనకి బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధి కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అది ఇంటర్నల్ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. నా వ్యక్తిగతంగా అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ బాండింగ్ వల్ల కూడా కొంచెం డిప్రెషన్ అయ్యింది. మంచి స్నేహితురాలు చనిపోయిందని కూడా ఉంటుంది కదా, దానివల్ల కూడా డిప్రెషన్. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళందరూ చెప్తుంది కూడా ఆయన చాలా మంచి వ్యక్తి, అందరితో క్లోజ్గా ఉండే వ్యక్తి, ఎవరితో ఎలాంటి విభేదాలు లేనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. మీరేమంటారు? ఆయన ఎలా ఉండేవారు? అది 100%. ఎవరితో షూటింగ్ పోయినా కానీ ఎవరు ఆయన పని ఆయన చేసుకొని ఇంకా నవ్విపిస్తాడు. షూటింగ్లో సీరియస్నెస్ ఉండదు, నవ్విపిస్తాడు. సో మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఒక మంచి నటుడిని, మంచి వ్యక్తిని కోల్పోయినాం ఇవాళ ఇండస్ట్రీలో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.